హాయ్ అండి. నా చేతిలో ఉన్నది నాటుపట్టు గొడుగులు. నాకైతే ప్యాకెట్స్‌లో అమ్ముతారు కదా! బటన్ మష్రూమ్ అంటారు. అదొక్కటే నాకిష్టము. ఇలాంటి నాటుపట్టు గొడుగులంటే నాకెందుకో తెలీదు గానీ అస్సలు ఇష్టం ఉండదు. మా బావకి ఆ బటన్ మష్రూమ్‌తో కంపేర్ చేస్తే ఈ నాటుపట్టు గొడుగులంటేనే బాగా ఇష్టం. ఏదో వీడియో కోసం పుట్టగొడుగులు అంటున్నాను గానీ మా సైడ్ అయితే పట్టుకొక్కలనే అంటారు. మేముంటున్న దగ్గర బటన్ మష్రూమ్‌తో పాటు ఇలాంటి నాటుపట్టు గొడుగుల్లో కూడాను 2, 3 రకాలైతే అమ్ముతారు. నాటు పుట్టగొడుగులు తిని చాలా రోజులయిందని ఇంక మా బావ అయితే ఈ నాటు పుట్టగొడుగులు తీసుకొనొచ్చారు. ఈ కర్రీ తిన్నాక అచ్చం చికెన్ మటన్ తిన్నట్టే అనిపించింది అన్నారు మా బావ. పల్లెటూరులో ఈ నాటు పుట్టగొడుగులు అసలు కొనుక్కోరు. చక్కగా ఫ్రీగా పొలం గట్టుల్లోనే దొరుకుతా ఉంటది. ఎప్పుడైనా మా నాన్న నాటు పుట్టగొడుగులు తీసుకుని వస్తే మా అమ్మ మసాలాలతో ఎక్కువ హడావిడేమి చేయకుండా సింపుల్ గా చేస్తది. ఇప్పుడు మా అమ్మ చేసే వేలోనే నేను కూడా చేస్తున్నాను. ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, దంచిన వెల్లుల్లి రబ్బలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులు వేసి బాగా కలిపి ఉప్పు, పసుపు, కారం వేసి బాగా ఉడికించుకోవడమే. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. మూత పెట్టి కాసేపు ఉడికిస్తే కర్రీ దగ్గర అయ్యి ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుంది. అంతే, ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. బాయ్ బాయ్.